ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే కార్తిక్ గారు. సార్, తమిళనాడులో కూడా ఈ పాటికి పోలింగ్ అనేది ముగిసింది. అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అందుట్లో విజయ్ కూడా ఇప్పుడు ఒక కొత్త పార్టీ పెట్టి వచ్చారు కదా, ఆయనకు ఇంతకు ముందే ఆయన పైన కొన్ని ఎలిగేషన్స్ అయి ఉన్నాయి. ఈ టైంలో ఆయన గెలిచే అవకాశం ఉంది అంటారా? ఎస్, నువ్వు చెప్పినట్టు ఇంతకుముందు తమిళనాడులో డిఎంకే కూటమి వర్సెస్ అన్నాడీఎంకే కూటమి మధ్య పోటీ ఉండేది. ప్రధానమైన పార్టీలు డిఎంకే, అన్నాడీఎంకే, వాళ్ళతో పాటు ఉండేటువంటి మిత్రపక్షాలు. అయితే ఈసారి ట్రయాంగిల్ ఫైట్, విజయ్ కొత్త పార్టీ పెట్టడం ఫలితంగా. అయితే విజయ్ చూపించే ప్రభావం ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, విజయ్ స్టార్ హీరో. విజయ్ సభలు పెడితే జనం వస్తారు, కానీ జనం రావటం వేరు, ఓట్లు వేయటం వేరు. విజయ్ అక్కడ ఒక చిన్న పార్టీగానే, చిన్న ప్రత్యర్థిగానే చూడాలి నేను అనుకోవటం. అయితే నా అనాలిసిస్ ప్రకారం అయితే అతనికి ఒక 15 సీట్ల 20 సీట్ల లేదా అంతకన్నా తక్కువ, అంతే అతని ప్రభావం. అంతకుమించి అతను అధికారంలోకి వచ్చే వ్యక్తి కాదు, ప్రధాన ప్రతిపక్షాన్ని సాధించగలిగే వ్యక్తి కాదు. కాకపోతే కొంత ఓట్ బ్యాంక్ అయితే వస్తుంది అతనికి, కానీ సీట్ల పరంగా చూసినప్పుడు చాలా తక్కువ సీట్లు. నువ్వు అన్నావు ఎలిగేషన్స్, త్రిషాతో సంబంధాలు, అవేమి ప్రజలు పట్టించుకోరు. ఇయర్ రేపు ఎవరి జీవితం ఎలా ఉంది అయ్యేం పెద్ద పట్టించుకోరు. కానీ కాకపోతే ఒక తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ ప్రభావం బాగా తగ్గింది. విజయ్ నెగిటివ్ అయ్యాడు. కాకపోతే మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో మాత్రం విజయ్ దూసుకుపోయాడు. అంటే అభ్యర్థుల ప్రకటన చాలా వండర్ఫుల్గా ఉంది. చివరికి తన కార్ డ్రైవర్ కూడా సీట్ ఇచ్చేసాడు, ఎమ్మెల్యేగా నిలబెట్టేది. ఇలా ఎవరు రిస్క్ చేయలేరు. అదే తమిళనాడులో సినిమా హీరోల ప్రభావం ఉంది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అంతగా లేదు. ఒకప్పుడు సినిమా వాళ్ళు, ఇప్పుడు ఎంజి రామచంద్రన్ సినిమా రంగం నుంచి వచ్చిన అతనే, కరుణానిధి సినిమా రంగం నుంచి వచ్చిన అతనే, జయలలిత ప్రముఖ సినిమా నట్టే, వాళ్ళు రాజకీయాల్లో క్లిక్ అయ్యారు. కానీ తర్వాత కాలంలో చూడు, నువ్వు కమల్ హాసన్ పార్టీ పెట్టి ఏమైంది? ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా లేదు కమల్ హాసన్కి. పోటీ చేయట్లే వాళ్ళ పార్టీ. అతను డిఎంకే సపోర్ట్ ఇచ్చి కామయ్యాడు, అతనికి ఒక రాజ్యసభ డిఎంకే వాళ్ళు ఇచ్చారు, అంతే అయిపోయింది. రజనీకాంత్ పార్టీ పెడదామని ముందుకు వచ్చాడు, వెనక్కిపోయాడు. పైగా రజనీకాంత్ మోడీ గారు అండ కూడా ఉంది. మోడీ అండ ఉన్నప్పటికి కూడా పెడదాం అనుకున్నాడు, సర్వేలు చేయించుకున్నాడు, మళ్ళీ బ్యాక్ అయ్యాడు, భయం. సో అందరూ క్లిక్ అవుతారని కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయకాంత్ ఉన్నాడు, పార్టీ పెట్టాడు, ఏమైంది? డిఎండిఏకే చిన్న పార్టీ అయ్యి ఇప్పుడు డిఎంకే కూటమిలో కలిసి పోటీ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు డిఎంకేకి ప్రత్యామ్నాయం, అన్నాడీఎంకేకి ప్రత్యామ్నాయం అన్నాడు, ఇప్పుడు లేదుగా పరిస్థితి. సో హీరోయిజం వేరు, స్క్రీన్ మీద తప్పట్టు కొడతారు, కానీ పోలింగ్ బూతుల్లో ఓట్లు వేయాలంటే విజయ్ గెలుస్తాడు, విజయ్ అధికారంలోకి వస్తున్నాడని కాన్ఫిడెన్స్ జనంలో రావాలి. అది లేదు. ఇప్పుడు విజయ్కి సపోర్ట్గా ఓటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఏంది, విజయ్ గెలిచే పరిస్థితి కాదు కదా. పోటీ ఎవరి మధ్య ఉంది? డిఎంకే, అన్నాడీఎంకే కూటమి. వీళ్ళిద్దరూ ఎవరు గెలిపిద్దాం అన్నకాడ వాళ్ళు స్టక్ అయిపోతారు. నాకున్న అంచనా అయితే అక్కడ మళ్ళీ డిఎంకే గెలిచే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నాడీఎంకేలో నాయకుడు లేడు. పళనిస్వామి స్టేట్ లీడర్ కాదు, అన్నాడీఎంకే పెద్ద పార్టీ, కానీ జయలలిత చనిపోయిన తర్వాత వాళ్ళకి నాయకుడు లేకుండా పోయాడు. పళనిస్వామి ఒక ఏరియాకి నాయకుడు తప్ప స్టేట్ వైడ్ లీడర్ అయితే కాదు. అతను ఇంకా ప్రభావం చూపించలేడు. వాళ్ళతో బీజేపీ ఉండటం అన్నాడీఎంకేకే మైనస్ అయింది. ఎందుకంటే దేశంలో ఉన్న రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరు. తమిళనాడులో లోకల్ ఫీలింగ్ చాలా ఎక్కువ. తమిళ భాష అన్నా, తమిళ కల్చర్ అన్నా, అంటే ద్రవిడ కల్చర్ అంటారు, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎక్కువ. హిందీ వ్యతిరేకత ఎక్కువ వాళ్ళకి. ఇప్పుడు బీజేపీని హిందీ పార్టీగా చూస్తారు, కాబట్టి ఆ పార్టీని వ్యతిరేకించడం అనేది డిఎంకేకి ఉన్న ప్లస్, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది అన్నాడీఎంకేకి ఉన్నటువంటి మైనస్. సో కాబట్టి ఇప్పుడు మొన్న ఏం చేశారు, డీలిమిటేషన్ బిల్లు నేనే ఆపగలిగాను, సౌత్ ఇండియా జరిగే అన్యాయం నేనే ఆపగలిగానని స్టాలిన్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. సో మొత్తానికి అక్కడ లోకల్ ఫీలింగ్ను వాడుకోవటంలో, ద్రవిడ ఫీలింగ్ను వాడుకోవటంలో, బీజేపీ వ్యతిరేకతను ఎన్క్యాచ్ చేసుకోవటంలో, అన్నాడీఎంకేలో నాయకుడు లేకపోవటాన్ని తన అడ్వాంటేజ్గా తీసుకోవటంలో స్టాలిన్ సక్సెస్ అయ్యాడు. ఆ మేరకు స్టాలిన్ లాభపడ్డాడు. ఈ ఎన్నికల్లో మళ్ళీ స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అది చాలా సర్వేలు చెప్పాయి, అన్నాడీఎంకే కూటమి కూడా అధికారంలోకి రాబోతుందని చెప్పాయి, కానీ అంత ఈజీ అయితే కాదు. సరే, మొత్తం పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ పర్సంటేజ్ వచ్చిన తర్వాత, ఏ ఏరియాలో ఎంత మేరకు పోలింగ్ జరిగింది అని చూసిన తర్వాత మరోసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పటికైతే తమిళనాడు ఎన్నికల్లో నాకున్న ఇప్పటికున్న అంచనా చూద్దాం, రియాలిటీ అన్నది మళ్ళీ చూద్దాం. ఇప్పటికున్న అంచనా అయితే అక్కడ డిఎంకేనే గెలవబోతుంది. హంగొచ్చే పరిస్థితులు కూడా ఏమీ లేవు. మామూలుగా బీజేపీ అనుకుంది ఏంటంటే హంగొస్తే అంటే ఎవరికి మ్యాజిక్ ఫిగర్, మొత్తం 234 స్థానాలు, 118 అనేది మ్యాజిక్ ఫిగర్. 118 స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్ళదే అధికారం. వాళ్ళు ఎవరు 118 గెలవలేరు. అప్పుడు విజయ్ని మాతో కలుపుకొని మేము అధికారాన్ని ఫామ్ చేయొచ్చు అని బీజేపీ అన్నాడీఎంకే కూటమి అనుకుంది. బీజేపీ ప్లాన్ అదే. త్రిష అమిత్ షా గారికి ఇచ్చొచ్చిన మాట కూడా అదే అని బయట ప్రచారం. మా విజయ్ని మీరు ఇబ్బంది పెట్టకండి, అంటే విజయ్ 110లో ఇబ్బంది పెట్టారు,
ఆ సినిమా ఆపటం కావచ్చు, అతని మీద ఐటీ రైట్స్ కావచ్చు, అతని మీద సిబిఐ కేసులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు త్రిష అమిత్ షా గారితో భేటీ అయ్యి విజయ్ని ఇబ్బంది పెట్టకండి, విజయ్ ఎన్నికల తర్వాత మీకు ఉపయోగపడతాడు అంటే ఎన్నికల ముందే విజయ్తో పొత్తు పెట్టుకుందామని బీజేపీ ప్రయత్నం చేసింది. ఎందుకు? విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకులు చీరుస్తాడు అనుకొని మళ్ళీ విడిగా పోటీ చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఎంకే అంటే వ్యతిరేకత ఉంది, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉన్నవాడు ఎవరికి వేయాలి? కొంతమంది విజయ్కి వేస్తారు, కొంతమంది అన్నాడీఎంకే వేస్తారు. అంటే ఈ ఓటు చీలిపోవట్లేదు. ఈ ఓటు చీలకుండా ఉండాలంటే కన్సల్టేషన్ కావాలి, అంటే వీళ్ళంతా ఒక కూటమి కావాలి. ఆ కూటమిలో విజయ్ని కలుపుకోవడానికి బీజేపీ చాలా ట్రై చేసింది, కానీ విజయ్ పోవాలి. విజయ్ ఎందుకు పోలేదంటే విజయ్కి పడే ఓట్ బ్యాంక్ ఏంటి? ద్రవిడియన్ ఓట్ బ్యాంకు, తమిళ భాష కల్చర్ ఉన్న ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, కొంత క్రిస్టియన్ ఇతను కాబట్టి. సో ఆ ఓట్లు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రావు. కాబట్టి ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోను, ఎన్నికల తర్వాత అవసరమైతే మీతో కలుస్తాను, మీకు అవసరమైతే మీతో కలిసి గవర్నమెంట్ పాలన చేసుకుందాం అనేది ఆ మాటను త్రిష ద్వారా అమిత్ షా గారికి కన్వే చేయించాడు అనేటువంటిది ఉంది. బట్ ఏది ఏమైనా అసలు ఆ పరిస్థితి ఉండదని నేను అనుకోను. డిఎంకే వన్ సైడ్ గానే కొట్టుకొని వస్తాను అంటాను. థ్యాంక్ యూ సార్.